మరణం అంటేనే ఫుల్ స్టాప్, అన్నింటికీ బ్రేక్. కానీ చనిపోయిన తర్వాత కూడా తిరిగి జీవం పోయొచ్చంటున్నారు సైంటిస్టులు. ఏదో ఒక రోజు తిరిగి ప్రాణం పోసే టెక్నాలజీ కనుక్కుంటారనే నమ్మకంతో మృతదేహాలను భద్రపరుస్తున్నారు. దీనికి క్రయోనిక్స్ అనే పేరు కూడా పెట్టారు. ఇలాంటి సంస్థలు ఒక్కో డెడ్ బాడీకి దాదాపు 2 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాయి. ఇందుకీ ఇదంతా సాధ్యపడే పనేనా? హ్యావ్ ఎ లుక్. మరణం తరువాత తిరిగి పుట్టొచ్చా? అది కూడా అదే శరీరంతో, అవే జ్ఞాపకాలతో సాధ్యమేనా? పునర్జన్మ, పునరుత్థానం పురాణాల్లోనూ క్రిస్టియానిటీలోనూ చూశాం. కానీ సైన్స్ కూడా చనిపోయిన మనుషులకి జీవం పోయగలదట. క్రయోనిక్స్ పద్ధతిలో ముందు చనిపోయిన వ్యక్తుల శరీరాన్ని భద్రపరిచి తరువాత వాటికి జీవం పోస్తారు. ఇది ఇప్పటిదాకా జరగలేదు. ఏదో ఒక రోజుకు మనిషికి జీవం పోసే టెక్నాలజీని కనుక్కుంటే అప్పుడు ఈ శరీరాలకు ప్రాణం పోస్తారనే నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో సైంటిస్టులు క్రయోనిక్స్ ల్యాబ్స్ ని నడుపుతున్నారు. 2020లో రవితేజ హీరోగా డిస్కో రాజా అనే సినిమాలో సరిగా ఇలాంటిదే జరుగుతుంది. దాదాపు చచ్చిపోయిన రవితేజని అదే శరీరంతో 35 ఏళ్ల తరువాత ప్రాణం పోస్తారు. రష్యా, ఆస్ట్రేలియా, తాజాగా జపాన్లో క్రయోనిక్ సంస్థలు క్లయింట్లకు ఈ సర్వీస్ ఇస్తున్నాయి. జర్మనీ సంస్థ బయో ఇలా ఒక్కో బాడీని ఫ్రీజ్ చేసి ఉంచడానికి 1.74 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తోంది. ఎవరైనా సరే చనిపోయిన తరువాత వీలైన వెంటనే సంస్థల ప్రతినిధులు బాడీని స్వాధీనం చేసుకుంటారు. లీగల్ డెత్ సర్టిఫికేట్ అందుకోగానే పని మొదలెడతారు. కొన్ని క్షణాల్లోనే ఫ్రీజర్ బాక్సులోకి ఎక్కించి అక్కడి నుంచి క్రయోనిక్ ల్యాబ్ కు తరలిస్తారు. శీతలీకరణలో మృతదేహంలోని రక్త కణాలు దెబ్బతినకుండా ఉంచేందుకు పాత రక్తాన్ని కొంత తీసి రసాయనాలతో మిశ్రమం చేసిన కొత్త రక్తాన్ని శరీరంలోకి ఎక్కిస్తారు. అనంతరం మృతదేహాలని -196 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. గతేడాది ఆస్ట్రేలియాలో క్లేర్ మెక్కానే అనే ఓ జర్నలిస్ట్ కమ్ యాక్ట్రెస్ తన 13 ఏళ్ల కుమారుడు ఆత్రేయు శరీరాన్ని ఇలా భద్రపరిచేందుకు క్రౌడ్ ఫండింగ్ చేయడంతో చర్చ బయలుదేరింది. సదరన్ క్రయోనిక్ సంస్థ ఆమె కుమారుడితో పాటు మరో వృద్ధుడి శరీరాన్ని కూడా భద్రపరిచింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాలో ఇప్పటికే ఇలాంటి 2 సంస్థలు ఉండగా రష్యాలో ఒకటి ఉంది. రష్యాలో 2005లోనే క్రయోనిక్ సంస్థ ఒకటి ఏర్పడింది. రష్యాలో క్రియోరస్ పేరుతో క్రయోనిక్ సంస్థ నడుస్తుండగా ఇదంతా కూడా రహస్యంగా జరుగుతుందంటారు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన 24 డెడ్ బాడీలను ఇక్కడ ప్రిజర్వ్ చేయగా ఈ జాబితాలో పెట్ డాగ్స్, పిల్లులు కూడా ఉన్నాయంటారు. అయితే ఇవన్నీ కూడా లీగల్ గా చేస్తున్నవి కాదు. కార్పొరేట్ కల్చర్ విపరీత పోకడలకు నిదర్శనంగా చెబుతున్నారు. అమెరికాలో ఇలాంటి ఓ క్రయోనిక్ సంస్థ కోర్టు కేసుల కారణంగా దివాళా తీసి మూతపడగా అరిజోనాలోని అల్కార్ ఇన్స్టిట్యూట్ ఇంకా ఓపెన్ గానే ఉంది. అందులో ప్రముఖ బేస్బాల్ స్టార్ టెడ్ విలియమ్స్ తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. మృతదేహాల వివరాలు బహిర్గతం చేయరాదన్నది సంస్థ నియమం. ఇప్పుడిప్పుడే ఈ తరహా ట్రెండ్కి ఊపు ఎక్కువైంది. బతికుండగానే తమ శరీరాలను క్రయోనిక్స్ లో భద్రపరిచేందుకు డబ్బులు చెల్లిస్తున్నారు. చనిపోయిన వారిని కొన్ని గంటల్లోనే భద్రపరిస్తే మళ్లీ భవిష్యత్తులో ప్రాణం పోయవచ్చన్నది మిచిగాన్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసిన రాబర్ట్ ఎటింగ్ సిద్ధాంతం. దాని ప్రకారమే ఈ సంస్థలన్నీ కూడా డెడ్ బాడీలను భద్రపరుస్తున్నాయి. ఇది ఎప్పటికి విజయవంతమవుతాయో తెలియదు గాని సైన్స్ లోకంలో ఇదో ట్రెండ్ ఇప్పుడు.